ఇవి పెట్టుకుని ఒక కలశ సిద్ధం చేసుకోండి. అలాగే పళ్ళెం కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఇలాంటి గూటం. మీరు ఏదైనా పిండి వంటలు చేస్తే లేదా ఒంటరిగానైనా సరే ఆచరించవచ్చు. చక్కగా వ్రతం ప్రారంభం చేసుకుందాం. ముందే పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, తమలపాకులు పెట్టుకున్నటువంటి పసుపు వినాయకుడు, ఆయన బియ్యం పళ్ళలో పెట్టేసుకోండి. ముసిడి వైపు రావాలన్నమాట. పసుపు ఇలా ఉండాలన్నమాట. అలా పెట్టుకోండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్వతేదసాదనం చేయండి. అగిపెట్టి తీసుకుని సాధ్యం త్రిభక్తి సంయుక్తం అధినాయోజితం ప్రేమ గృహాణమంగళం దీపం త్రైలోక్యతిరాపః భక్త్యాదీపం నమోస్తుతే. దీపారాధనం కృత్వా ఓం సాధ్యం త్రిభక్తి సంయుక్తం ఉద్దీప్యస్వజాతవేదో భగ్ననిర్వృతిమమ పశువుశ్చ మహేమావః జీవనం చ దిశో దిశ ఆచరించేయండి. అలాగే దంపతులు ఉంటే కనుక ముందర మొదల ఆచరణ చేసి తర్వాత వ్యాపారికి పోయండి. ఒంటరిగా ఉండేవారు ఎవరికి వారి చూడండి. చతుర్ధర్మ ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, సంకర్షణ వాసవి నరశ్యామో హృదయస్ఫోటనః ఆవనామ హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ. ఓం మహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీహరిదేవతాభ్యాం నమః, ఓం శచి పురందరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అదే ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య జాగ్రత్త నక్షత్రం ప్రాణాయామ్య ఉత్తిష్టంతో వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస ఉపాద దుర్క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వరే ముహూర్తే శ్రీ మహావిష్ణురయ అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అనేన లక్ష్మీ కుబేర వృతాఖి కర్మ కరిష్యమాణ సదంగ మహాగణపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. నక్షత్రం తీసుకుని మూలే తత్రస్థిత బ్రహ్మ మధ్యేమ అప్రణాస్పదా ఉక్షౌసాగర ఆశ్రమే సప్తద్వీపావసుంధర అధికమే దోధయ దుర్వేద సామవేదోహ్యధర్మః అంగే సహిత ఆశ్రమే తలస అంబుసమాశ్రితాః కలశే గంధ పుష్ప నక్షతాన్ని నిక్షిప్య. ఈసారి చేస్తారంటే ఒక పుష్పం తీసుకోండి. ఈ పుష్పాన్ని గంధంలో ఉంచండి, అలాగే అక్షతల్లో ఉంచండి. ఈ పుష్పాన్ని చెవులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాఛాద్య చేయాలపోయింది. ఆ కలశే సుధావతి పవిత్రే పరిశుద్ధే ఉత్తరేషు వర్ధతే. ఆ కలశే సుధావతి శివనవర్ మవిగాహతే అభిద్రోణ కడి ప్రదతు ఓమాపోవా యుగం సర్వం విశ్వ భూతాన్యాప ప్రాణావా ఆప పాశవాపో నమపో అమృతమాప సప్రాణాపో గణాపో స్వరాణాప సిద్ధాపశ్యాపో జ్యోతిషుష్యాపో యోగశ్యాపో సత్యమాప సర్వ దేవత ఆత్మానంచాన్ని చదువుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య చాలు. ఈసారి ఓం పుష్పముకి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణగ్రహణో దేహి భోగం జాతపస్యం సూర్యముచ్చరం ధనోదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవయథ స్థానభోపయతే గణపతిం సాంగం సాయుధం సమాహనం సశక్తి పత్తి పుత్రప్రభావ సమేతం మహాగణపతి వాహయామి. స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి. స్థిరో భవ పరదో భవ స్థాపితో భవ. రెండు అక్షతలు కూడా వేయండి. యజమాన్యస్య ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిలో భవ స్థిరాసనం గురు ధ్యానం. అలా ఒక పుష్పముకి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవికవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్వన్మోదసేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి. వేసేయండి గణపతి దగ్గర. నక్షత్రం కూడా వేయండి. అవాహయామి. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. జరుగుతున్నది ఆ పోహిష్టామి యభవస్థానం ఊర్జేద దాతర హేరణాయ చక్షసే యోగశ్వత మోరసస్తస్య భార్యతే హనః ఉషతీరివ పాత్రః తస్మారంగమామో అయస్య క్షయాయ దిమథ ఆపో జడేథాజనః. శ్రీ యజ్ఞోపవీతం చేస్తే యజ్ఞోపవీతం నమస్కారం చేయండి. లేని వాళ్ళు అక్షతలకు నమస్కారం చేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి సహజ ప్రస్తాదు ఆయుష్మగ్రియం పరమిత్ర శుభ్రం యజ్ఞోపవీతం పరమస్వదేయ శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేయండి. ఈసారి పుష్పాన్ని గంధంలో ఉంచి గణపతి దగ్గర వేసేయండి. పుష్పాన్ని వేసేయండి. గంధ ద్వారా అనురాగాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం భువనేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాలచంద్రాయ నమః. ఓం గజారణాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శోత్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. మండప ఆరాధనలు ఈ రకంగా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా మేము నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆగ్రయసర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి.
ఈసారి దీపావళి నమస్కారం చేయండి. అలాగే అరటిపళ్ళు ఉన్నాయి కదా, ఒక 2 అరటిపళ్ళు తీసుకుని గణపతి దగ్గర పెట్టండి, కొంచెం ఇలా గెల్లండి. ఈసారి పుష్పంతో ఆ బెల్లం ముక్క మీద అరటిపళ్ళ మీద గీయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వత్తేన అపరిహించామి, సత్యం త్వత్తేన అపరిహించామి. అమృతమస్తు అమృతో వస్త్రమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం కదలీయవలసింది గుడో మహానైవేద్యం సమర్పయామి. 5 సార్లు అలా గణపతి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పుష్పంతో చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఆపరేటెడ్ పుష్పం అలా ఉదరంలో చూపించాలి. मध्ये मध्ये पानी समर्पयामि. अमृता पीठामसि उक्रापोषं समर्पयामि. अतो प्रक्षालयामि, पादौ प्रक्षालयामि. शुद्ध आचमनीయం సమర్పయామి. తాంబూలం ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టేయండి. ఓం పూగి ఫలైచ కర్పూరే నాగవల్లి ఇక్కడ పెట్టాలి. పూగి ఫలైచ కర్పూరే నాగవల్లి విరం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. హర హర పార్వతీ పుత్ర హర హర మహాదేవ. నిరాజం చుట్టూ శ్రీధారయ. ఈసారి ఒక పుష్పము పకడో హేరంభస్కర్ణపూర్వజ షోడశీతాని నామాని ఎప్పటికే శ్రీయాదపి విద్యారంభే వివాహే ప్రవేశరగమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అలా గణపతి దగ్గర వేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కారమి ఆత్మప్రక్షణ సర్వోపచార పూజాన్ని ప్రకల్పయామి. సరే నక్షత్రం తీసుకుని నీరు పోసుకుని ఆ పనిలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్కోజితం మయా దేవ పరిపూర్ణం కరోస్తు. మయా ధ్యాన ఆవాహన షోడశోపచార పూజయా చ భగవాన్ సమాప్తః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథ్ సుప్రీకృష్ణ ప్రసన్నారోధ భవతు. మీరు పూజ చేసిన నక్షత్రం సమాశ్రం ప్రళయామితి సంప్రోక్యం ఋషిభిః పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. ఏమంటే సంపాద దుర్ఖేత శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వరే ముహూర్తే శ్రీ మహావిష్ణురజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః తీవ్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యవహారే శాంతవాయన శ్రీ విశ్వావసురామ సంవత్సరే. మన ఇందాకట్లాగానే మీరు ఏ సంవత్సరం పూజ చేసుకున్నారో ఆ సంవత్సరం పేరు, తిథి, వారము, నక్షత్రము అన్ని చెప్పుకోండి. వాసరే శుభేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అమృగృహే ధనధాన్య వస్త్రరత్న కాంచన సకల సంపద ప్రాప్త్యర్థం భూమహిష్యాది పశుబాహుళ్య యోగ్యత సిద్ధ్యర్థం లక్ష్మీ కుబేర సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అనేన వ్యాపారేషు వ్యవహారేషు వ్యవసాయేషు ఉద్యోగేషు అఖండ స్థిర యోగ్యత ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం కోటిలాభ ప్రాప్త్యర్థం మమ దిన సమర్థమాన యోగ్యత సిద్ధ్యర్థం. అలాగే పెట్టి ఒకటి పెట్టండి. యా పరిణీర్యా అఫలా పుష్పాయ పుష్పీ బృహస్పతి ప్రోతాస్తానో ముంచాలి. ఈసారి జాగ్రత్త ముక్కు కూడా ఇక్కడ గంధరాజు కుంకుమ పెట్టి పెట్టేసేయండి. వస్త్రాన్ని వెరీ గుడ్. ఈసారి గాజు అంటే గాజు కూడా పైన వేయాలి. ఆభరణం సమర్పయామి. ఒక పుష్పం తీసుకుని ఒక పుష్పాన్ని కూడా ఇలా పైన పెట్టండి. పుష్పావతి ప్రసోతి ప్రణయఫలవత అశ్వాయువ ధనుర్పారిష్టమః. ఈసారి ఈ కలసతో సహా తీసుకుని ఇలా కుబేరుడు యొక్క ఫోటో పక్కన పెట్టేది. కుబేరుడు ఫోటో అడుగుమా. ఓం అసునీతి అసునీతి అపర రెస్పాన్సిబిలిటీ ఫర్ ప్రాణధనో ఏ భోగం యోపస్యం సూర్యచరం ఇంద్రమోదయ మళ్ళీ ఇంకో పుష్పం తీసుకోండి. లక్ష్మీ ఆవాహయాలి. దానివల్ల ఈ ఉద్ధరణతో నీళ్లు తీసుకుని ఇలాగ స్వామివారి యొక్క పాదాలు చూపించి అమ్మవారి పాదాలు చూపించి పళ్ళు మొదలు పెట్టండి. ఓం కాంశో ఓ స్ఫుటాధర్య ఓం అశ్వపూర్ణాభృత మధ్యాహ్న హస్తినాథ ప్రబోధిని చర్యంతే దేవపయ శ్రీర్మాదేవి తుష్వాం లక్ష్మీ గురస్వామి నమః పాదయోః పాద్య సమర్పయామి. మన చేతులు చూపించండి. ఓం కాంశో ఓ స్ఫుటాధర్య ప్రకారమ అర్ధాంతరతి తుష్టాం ప్రపైంది పద్మేస్తాం ఉపవర్ణాం తామ్యపయ శ్రీ లక్ష్మీ గురస్వామి నమః హస్తయోః అద్య సమర్పయామి. అమ్మవారి మూర్తికి స్వామివారి మూర్తిని చూపించి వదిలిపెట్టండి. ఓం ఆదిత్యం నేత శోధిజాత వనస్పతి స్థాపన
तस्य फलान्तराय लक्ष्मीः लक्ष्मीकुबेरस्वामिनमः ब्रह्मणामकाकृतप्रायोगिषदाशु शुक्रमसि ज्योतिरसि तेजोसि देवावस्तमितोऽपि उद्रक्तमुतोषि मधुवत्पारिद्रोगमृजः मधुज्योतिस्वनः मधुमानवाय स्वहवीः नामे स्वादमित्राय वर्णाय वायवे प्रियदनाथः महेरणाय चक्षसे रामश्रवणवासस्तस्य भार्येतेहः धृतीर्व मातरः तस्मारङ्गमापो वयस्य क्षयाय द्विमथः आपो जलयथाचनः लक्ष्मीकुबेरस्वामिनो नमः गोक्षरस्नानेन पञ्चामृतस्नानेन शुद्धेन ఆభరణార్థం పుష్పైసేది కుంకుమ పూజ చేయాలి. ఈసారి బొమ్మ పడుకుంటూ కొంచెం కొంచెం 3 వేలతోటి కుంకుమను పూజ చేసుకోనండి. ఓం సుఖజాపరిధినాయకాయ నమః, ఓం ముకుందనిధినాయకాయ నమః, ఓం కుందాఖ్యనిధినాయకాయ నమః, ఓం కులనిత్యాధీపాయ నమః, ఓం మహావే నమః, ఓం మరనిత్యాధీపాయ నమః, ఓం పూజ్యాయ నమః, ఓం లక్ష్మీ సామ్రాజ్యనాయకాయ నమః, ఓం నిరపేతామరాయ నమః, ఓం కోశాధీశాయ నమః, ओम कुलोधीशाय नमः, ओम अश्वरूपाय नमः, ओम अश्ववन्द्याय नमः, ओम विशेषज्ञाय नमः, ओम शारदाय नमः, ओम नलकूभरनाभाय नमः, कैलासशीलनिलयापुष्पकवाहनाय नमः, ओम सर्वसौभाग्यराय नमः, ओम अनन्धराय नमः, ओम सोमाय नमः, ओम सौम्यादिकेश्वराय नमः, ओम पुण्यात्मने नमः, ओम पुरोहितश्रियै नमः, ओम सर्वपुण्यजनेश्वराय नमः, ओम नित्यकीर्तये नमः, ओम अलङ्कारप्रियाय नमः, ओम यक्षाय नमः, ओम परमशान्तात्मने नमः, ओम यक्षराज्ये नमः, ओम यक्षिणी वृत्ताय नमः, करुणप्रदाय नमः, ओम सदानन्दकुपारम्याय नमः, ओम गन्धर्वकृपसिन्याय नमः, ओम सौगन्धिककुसुमप्रियाय नमः, ओम स्वर्जनगिरिप्रियाय नमः, ओम निधिपेटवासवाश्रिताय नमः, ओम महामेरुदाश्रियाय नमः, ओम महर्षि संस्कृताय नमः, ओम तुष्टाय नमः, ओम शूर्पणखज्येष्ठाय नमः, ओम शिवपूजाधराय नमः, ओम अर्घाय नमः, ओम राजीपकसमायुक्ताय नमः, ओम राजशेखर पूजये नमः, ओम राजराक्ष नमः, श्री कुबेराय नमः. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరాన్ని చెబుతాం. ఓం లక్ష్మీదేవి నమః, ఓం లక్ష్మీదేవి నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచే నమః, ఓం తయాయే నమః, పద్మాయే ఓం నమః, త్వహాయే నమః, ఓం స్వధాయే नमः, भैरवये नमः, ओम लक्ष्मीये नमः, ओम नित्यपुष्टाये नमः, ओम भारतीये नमः, ओम आदित्ये नमः, ओम दित्तां, ओम देवताये नमः, ओम वसुधाये नमः, ओम वसुधारिण्ये नमः, ओम कमलाये नमः, ओम कांताये नमः. పరిమళ ధూపమాగ్రాపయామి. చాలు దయచేసి అగరబత్తులు పక్కన ఉంచేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఆర్ద్రా పుష్కరిణీం పుష్టిం సువర్ణాభే మమారిణి సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ లక్ష్మీ కుబేరస్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూమదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. అలాగే ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజున మా పీఠంలో అంటే వెతిపాక గాయత్రి పీఠంలో ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర హవనాన్ని చేయించడం జరుగుతుంది. దాంట్లో మీరు పాల్గొనాలి. पानी बढ़ जाए तो लागा कोने बाबा 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 अरे पान शेड रेडी हेटर्स लेनाको మొత్తం హేటర్స్ లేనాको సరే బాబా భూలుకో అసలు గ్లాస్ అంతా కూడా రాదు. నైవేద్యం మీద ఓం భూర్భువ స్వాహ తత్సవిత్రవరే ఏం భర్గో దేవస్థితిని ధియో జనః ప్రచోదయాత్ సత్యం దొరికేన ప్రహించామి. అమృత వస్తువుని వాటి మీద నిజాలండి. నిజాలమ్మ బెల్లం ముక్క అతిపెట్టు కబర్దిక్కున్న నిజాలు. ఓం భూర్భువ స్వాహ తత్సవిత్రవరే ఏం భర్గో దేవస్థితిని ధియో జనః ప్రచోదయాత్ సత్యం దొరికేన ప్రహించామి. అమృత వస్తు అమృతోపస్తన్వసి లక్ష్మీ కుబేరస్వామినే నమః. అవసరార్థం నారికేల సహిత కదలే ఫల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. పుష్పంతో ఐసాన్ని పెంచండి. అలాగే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృత పీఠారవసి ఇలాంటి ఉత్తరంతో నీళ్లు 2-3 సార్లు విధాలు అవుతాయి. అస్తో ప్రక్షాళయామి, పాదవ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలాన్ని దేవుడి దగ్గర పెట్టండి. ఓం తామ ఆవాహ జాత విదో లక్ష్మీ ప్రభగామిని యస్యాభిరణ్యం ప్రభోతగావద అశ్వశ్వాన్ నిందేయం పురుషాణం లక్ష్మీ కుబేరస్వామినే నమః. తాంబూలం సమర్పయామి. పెట్టేసేయండి. అలా నీరాజనం ఈసారి హారత కర్పూరాన్ని వెలిగించండి. చూపించండి. గంట కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విశ్వేర్యాచనోగ్రహే లక్ష్మీరా ఆశ్రయాముఖ్యతయా ఆపంతు జామతి సంపద శ్రీరస్తు సమత ధర్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు ధర్మంగళాని భవంతు. లక్ష్మీ కుబేరస్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా పెట్టేసి ఓ నేనుకున్న జల్లి కలగటువంటి రామ పార్వతీపతయే హర హర మహాదేవ. ఇదో నీరాజనం చక్షుశ్రషిధారయా. నమస్కారం చేయండి.
ఓం రాజాధిరాజ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు ఓం యజ్ఞ సంవృషత్కార సంవృషమాణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. అలా వేసేసేయండి. స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర సుమన దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అక్షతలు పుచ్చుకుని కుర్చీ వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కాని మాపాణి ధర్మాంతర కృతాని చ తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణ పదే పదే అపోహం బ్రహ్మాహం పాపం భవ అహిమాంకృత యాదేవ శరణాగతం వత్సల అన్యథా శరణాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ తాన్యభావేన రక్ష రక్ష జనార్దన. ఆ ప్రదక్షిణ నమస్కారం రూపయామి. అలా వేసేసేయండి. నిజాన్ని మీకు అక్కడ అవకాశం ఉంటే మగవాళ్ళు బోర్లా పడుతూ సాష్టాంగ నమస్కారం చేయండి. మయ దాసోహం ఇమాం మత్వా క్షమస్వ జనార్దన అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. లక్ష్యం తీసుకుని నీరు పోసుకుని అప్పుల్లో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ఎక్కువ మయా దేవ పరిపూర్ణం కలుస్తుంది. అయా ధ్యావాహన జోసంజార పూజయాయ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ లక్ష్మీ కుబేర స్వామి దేవతా సుప్రీనాథ్ సుప్రీత సుప్రసన్న భవతు. మీరు పూజ చేసినప్పుడు కుంభం ముగ్గురు పెట్టుకోండి. లక్ష్మీ కుబేర స్వామి దేవతా ప్రసాదం శరషా గృహామి. ఆడవాళ్ళైతే పుష్పాలు తల పెట్టుకోండి. లక్ష్మీ కుబేర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు దాకా పూజ పూర్తయింది. ఇప్పుడు మనం కథ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.